బాపట్ల జిల్లా రేపల్లెలో కురిసిన వర్షానికి బస్టాండులోకి నీరు భారీగా చేరింది. ఈదురుగాలుల ధాటికి బస్టాండ్ ఆవరణలోని వందల ఏళ్ల నాటి పెద్ద వృక్షం నేలకొరిగి గోడ కుప్పకూలింది. మరింత సమాచారం మా ప్రతినిధి మీరా సాహెబ్ అందిస్తారు. తీవ్రత బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షంతో పాటు భారీ ఈదురుగాలు ఇస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామున అయ్యాక కూడా వర్షం తేలికపాటిగా పడుతున్నా కానీ ఈదురుగాలు ఆగలేదు. అధిక వర్షానికి ఈదురుగాల ప్రభావానికి చాలా చోట్ల వృక్షాలు పడిపోయి దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి అయితే చాలా సార్లు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ మన రేపల్లె ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏ ప్రాంగణంలో వర్షపు నీటికి ఎక్కువ నీరు నిలిచి సముద్రంలో తలపిస్తుంది. మనం చూడొచ్చు బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న నీళ్లు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. బస్సులు మొత్తం కూడా ఈ వర్ష ప్రభావాన్ని కూడా ఆపేసి ఎక్కడ పెట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీంతో పాటు ఇంత హెవీగా రెయిన్ పడడం వల్ల ఈ బస్ స్టాండ్ లో ఇలా నీళ్లు నిలిచి చెరువులో ఉండటం వల్ల కూడా వచ్చేపోయే ప్రయాణికులు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ ఆవరణలోనే భారీ చెట్టు కుప్పకూలింది. వందల ఏళ్ల నాటి నుంచి ఉన్న చెట్టు కూడా ఇక్కడ పడిపోయింది. ఇది పడినప్పుడు గోడ మీద వాలి గోడ కూడా పడిపోయినట్టు మనం చూస్తున్నాము. గతంలో వచ్చిన హుదుదుకు గానీ తిత్లీ తుఫాన్లు గానీ అలాంటి పెద్ద తుఫాన్లకు కూడా ఇవి పడని చెట్టు రాత్రి వీచిన గాలికి ఈ ముందా తుఫాను ప్రభావంతో పడిపోయింది. తుఫాను తీవ్రత ఎంత ఉందో అనేది మనం అంచనా వేసుకోవచ్చు. బస్ స్టాండ్ ఆవరణలో వెనకాల కాంపౌండ్ వాళ్ళు 15 అడుగుల దాకా అది కూడా పడిపోయింది. ప్రహరీ గోడలు డ్యామేజ్ కావడం కానీ బాగా జరిగింది. లోపల నీళ్లు కూడా ఈ చెట్లు గోడలు పడిపోవడం వల్ల వాటర్ బయటకు పోలేకుండా కొద్దిగా ఇబ్బంది వాతావరణం కలిగింది. అన్ని రెస్టోర్ చేస్తున్నాము. కాంపౌండ్ వాళ్ళు పట్టడం వల్ల అక్కడ ఏమైందంటే అటుపక్క పోయే దారి బ్లాక్ అయింది. మా వాళ్ళని పెట్టి క్లియర్ చేసుకుంటున్నాను. నెమ్మదిగా 1 or 2 hours లో వాటర్ క్లియర్ అవుతుంది. రెగ్యులర్ యాక్టివిటీస్ అని రెస్టోర్ అవుతాయి. రానిపోయిన ఇబ్బందిగా ఉంది. ఇప్పుడే స్వీపర్స్ వాళ్ళు వచ్చారు, మొత్తం వాటిని క్లియర్ చేసి చేయిస్తారు. తీర ప్రాంతంలో ఇంకా ఈ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి, రోడ్లకు అడ్డంగా వృక్షాలు పడిపోయిన వాటిని అధికారులు తొలగిస్తూనే ఉన్నారు. మన రేపల్లె తీర ప్రాంతంలో తుఫాను పరిస్థితి ఇలా ఉంది.